హాయ్ అండి. ఉజ్జయిని వెళ్ళి మహాకాళేశ్వరుడి దర్శనం చేసుకున్న తర్వాత కారిడార్‌ని చూడకుండా రావడం అనేది అస్సలు జరిగే పని కాదు. అది మాత్రం మిస్ అవ్వకుండా తప్పనిసరిగా చూడాల్సిందే. అది కూడా సాయంత్రం టైంలో అయితే ఇంకా చాలా బావుంటుంది. మహాకాళేశ్వర కారిడార్ అనేది ఒక ప్రత్యేకమైన ఒక కిలోమీటర్ వరకు విస్తరించిన ప్రాంగణం అని చెప్పాలి. ఇది మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంలో ప్రత్యేకంగా రూపొందించారు. ఈ కారిడారు వేదాల సారాన్ని, పురాణ గాథలను, అద్భుతమైన శిల్పకళను ప్రదర్శిస్తుంది. భక్తులకు అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుంది. ఇందులో శివపురాణ కథలు, సప్తఋషుల శిల్పాలు, నీలకంఠుడి రూపాలు, ధ్యానముద్రలో ఉన్న శివుని విగ్రహాలు ఉన్నాయి. ఇది ఆలయ వైభవాన్ని మరింత పెంచుతుంది. అద్భుతమైన శిల్పకళ, వేదాల సారాన్ని తెలిపే ఈ చిత్రాలు మహాకవి కాళిదాసు వర్ణించిన మొక్కలు ఉన్నాయి. శివపురాణంలోని కథలు, వాటి ప్రాముఖ్యతను తెలిపే శిల్పాలు ఇక్కడ ముఖ్య ఆకర్షణ. వీటన్నిటినీ ఎంతో ఓపికగా, చాలా అందంగా మలిచిన శిల్పులను, పనివారిని ఎంత పొగిడినా తక్కువే. వారి కష్టం మనకు కనిపిస్తూనే ఉంటుంది. ఈ అద్భుత కళా నైపుణ్యం ఒక కిలోమీటర్ వరకు నడక మార్గంలాగా అభివృద్ధి చేశారు. త్రిపురాసుర సంహారం జరిగిన శిల్పాలు చాలా హైలైట్‌గా ఉంటాయి. గణేశుడి విగ్రహము, కుమారస్వామి విగ్రహము గోల్డెన్ కలర్‌లో రాత్రిపూట మెరిసిపోతూ ఉంటాయి. అన్నిటికీ మించి రాత్రి సమయంలో విద్యుత్ దీపాల కాంతిలో ఆ ప్రాంతమంతా మనం మరో లోకంలో ఉన్నామా అని భ్రమింపచేస్తుంది. ఈ కారిడార్ గురించి గానీ, మహాకాళేశ్వర ఆలయం గురించి గానీ ఎంత చెప్పినా తక్కువే. ఒక్కసారైనా ఆ మహాకాళేశ్వర దర్శనము, దాంతో పాటు ఆ కారిడార్‌లో శివపురాణానికి సంబంధించిన వీక్షణము చేయాల్సిందే. అంత అద్భుతంగా ఉంటుంది. ఒక సాయంత్రం మొత్తం కారిడార్‌ని చూసి ఆస్వాదించడానికే సరిపోతుంది. దారంతా మనకు ఎంతో హాయిని, మనసుకు ప్రశాంతతను కలిగిస్తూ, ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళామో కూడా తెలియనంత అనుభూతిని పొందుతాము. ఆ చక్కటి సాయంత్రం వేళ మన ఫ్యామిలీతో కలిసి నడుస్తూ, ఆ అద్భుతమైన కళాఖండాలను చూస్తూ, పిల్లలకు వివరిస్తూ ఉంటే, మన పిల్లలకు కూడా పురాణాల్లోని విశేషాలు, స్వామివారి యొక్క వైభవము, దైవం యొక్క విశిష్టత అర్థమవుతుంది. ఇప్పుడిక్కడ చూస్తున్నదంతా కనుచూపు మేరలో కారిడార్‌ని డెవలప్ చేసిందే అనమాట. నేను వీడియో తీస్తుంటేనే అంత చివరి నుంచి ఉందంటే, మీరు నడిచి వెళ్ళి అవన్నీ చూడటానికి మినిమమ్ 4, 5 గంటలన్నా స్పెండ్ చేయొచ్చు. ఈ కారిడార్ మొత్తం అద్భుతమైన శిల్ప కళాఖండంతో చూపరులను ఇట్టే ఆకట్టుకుంటుంది. మీరెప్పుడైనా ఉజ్జయిని వెళ్తే తప్పకుండా సాయంత్రం వేళ ఈ కారిడార్‌ని సందర్శించడం మాత్రం మర్చిపోవద్దు. నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుందురు. థ్యాంక్ యూ.